ఆ ప్రాజెక్టు పూర్తవటం ఆ జిల్లాకు ఎంత కీలకమో, ఆ ప్రాంతాన్ని జిల్లాగా మార్చటం కూడా అక్కడ ప్రజలకు అంతే ముఖ్యం. దశాబ్దాలుగా ఆ ప్రాంతవాసులు ఈ రెండిటి కోసం పోరాడుతూనే ఉన్నారు. అయినా ఫలితం మాత్రం చెప్పుకునే స్థాయిలో కనపడటం లేదు. నిజానికి ఆ రెండు జరిగితే వెనకబడిన ఆ ప్రాంతం రూపురేఖలే మారిపోతాయి. కానీ ఇన్ని తెలిసిన ప్రభుత్వాలు వాటి మీద మాత్రం దృష్టి పెట్టవు. మా ప్రభుత్వం వస్తే ప్రాజెక్టు పూర్తి చేస్తాం, జిల్లాను ఏర్పాటు చేస్తాం అంటూ ప్రగల్భాలు పలికే స్థానిక నేతలు ప్రభుత్వం వచ్చాక పట్టించుకున్న పాపాన పోవట్లేదు. ఇంతకు ఏంటా ప్రాంతం, ఎవరా స్థానిక నేతలు? చూద్దాం. ఆ కథ ఏందో ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతం అంటే వెనకబడిన ప్రాంతానికి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పుకుంటారు. ఇక్కడ ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటారు. ఈ పశ్చిమ ప్రకాశంలో పరిశ్రమలు లాంటివి పెద్దగా కనిపించవు. గతంలో మార్కాపురంలో పెద్ద సంఖ్యలో పలకల పరిశ్రమలు ఉండేవి. రాను రాను వాటి పరిస్థితి కూడా కొనారిల్లుతూ వచ్చింది. ఒకప్పుడు వేల మందికి ఉపాధి కల్పించిన ఆ పరిశ్రమలు ప్రస్తుతం మూతపడే దశకు చేరుకున్నాయి. ఇలా అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు 100 అడుగులు వెనుక్కు అన్నట్లుగా ఉంటుంది పశ్చిమ ప్రకాశం పరిస్థితి. వ్యవసాయంపైనే ఆధారపడే ఈ ప్రాంతవాసులకు నీరు చాలా ముఖ్యం. ఇక్కడ తాగునీటితో పాటు వ్యవసాయానికి నీరు కూడా చాలా అవసరం. ఇందులో భాగంగానే 1996లో వెలుగొండ ప్రాజెక్టుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. తర్వాత 2004లో మరోసారి జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరోసారి శంకుస్థాపన చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టు పనులు ఇంకా నత్తనడకన కొనసాగుతూనే ఉన్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెలుగొండ ప్రాజెక్టుతో పాటు మార్కాపురం జిల్లా ఏర్పాటు ఖాయమని స్థానిక టీడీపీ నేతలు ఒకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు. ముఖ్యంగా మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగుంటపాలెం టీడీపీ అభ్యర్థులు ఈ తరహా ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు. వీరికి తోడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా వెలుగొండతో పాటు మార్కాపురం జిల్లాపై హామీలు గుప్పించారు. అయితే వారు చెప్పినట్టే ఈ నియోజకవర్గ ప్రజలు టీడీపీకి జై కొట్టారు. వైసీపీ కంచుకొట్ట లాంటి ఈ నియోజకవర్గాల్లో 2024 ఎన్నికల్లో టీడీపీకి తిరుగులేని పట్టం కట్టారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారం చేపట్టింది. కానీ స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం ఇచ్చిన మాటను మర్చిపోయినట్టు కనపడుతుంది. కూటమి ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా వెలుగొండకు 359 కోట్లు మాత్రమే కేటాయించారు. 4000 కోట్ల అవసరమైన ప్రాజెక్టుకు 359 కోట్లు కేటాయించడంపై పశ్చిమ ప్రాంత వాసుల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతుంటే స్థానిక టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రం తమకేంటి సంబంధం అన్నట్టు మౌనమునులుగా మిగిలిపోతున్నారు. ఏంది పరిస్థితి? ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా మార్కాపురం చంద్రబాబు పర్యటనకు వచ్చారు. సీఎం వస్తున్నారు అంటే తమ ప్రాంతం గురించి ఏదో ఒకటి ప్రకటిస్తారు అంటూ ఆశపడ్డారు అక్కడి ప్రజలు. ప్రాజెక్టు గురించో జిల్లా ఏర్పాటు గురించో మాట్లాడతారని ఆతృతగా ఎదురు చూశారు. అయితే వారి ఆతృతకు ఆశలకు అడ్డుకట్ట వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవంటూ వాటి ఊసే లేకుండా ప్రసంగాలు పూర్తి చేశారు ముఖ్యమంత్రి. అయితే ఒక విద్యార్థి మాత్రం జిల్లా ఏర్పాటుతో పాటు వెలుగొండ గురించి అడగటంతో మొక్కుబడిగా త్వరలోనే పూర్తి చేస్తాము అంటూ చెప్పిన పరిస్థితి. మరోవైపు మొదట ఇచ్చినటువంటి సీఎం ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు సందర్శించాలి. అయితే షెడ్యూల్ మారిన తర్వాత వెలుగొండను తొలగించారు. ఇలా చేయటంతో ప్రాజెక్టు పూర్తి చేసే విషయంలో బాబుకు చిత్తశుద్ధి లేదనే వాదన వైసీపీ నుంచి వినబడుతున్న పరిస్థితి. మరోవైపు ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరుగుతుంటే పశ్చిమ ప్రాంత ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అంటూ స్థానికుల నుండి వినిపిస్తున్న ప్రశ్న. కనీసం అసెంబ్లీలోనైనా ఈ విషయాలపై గలం విప్పాల్సిన నేతలు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇతర సమస్యల గురించి మాట్లాడుతున్న మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఎమ్మెల్యేలు కీలకమైన ఈ అంశాల గురించి ఎందుకు మాట్లాడరంటూ ఆ ప్రాంతవాసుల్లో ఆవేదన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎన్నికల సమయంలో మార్కాపురం జిల్లా ఏర్పాటు గురించి గొప్పగా ఓదరగొట్టిన స్థానిక ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఈ అంశమే గుర్తులేనట్లుగా వ్యవహరిస్తున్నారంటూ వాదన పశ్చిమ ప్రకాశం జిల్లాలో బలంగా వినిపిస్తుంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్త జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని, తర్వాత ఏర్పాటుకు అడుగులకు ముందుకు పడతాయని చెప్పుకొస్తున్నారు స్థానిక నేతలు. ఇప్పుడు అసలు మార్కాపురం జిల్లా గురించే మాట్లాడటం మానేశారు. ప్రధానంగా ఈ అంశం గురించి మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డితో పాటు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిపై ప్రజల్లో నెగిటివ్ వినిపిస్తుంది. అయితే ప్రభుత్వం నూతన జిల్లాల ఏర్పాటు గురించి ఎలాంటి ఆలోచన చేసేటట్లుగా కనిపించడం లేదు. దీంతో ఇన్నాళ్లు మార్కాపురం జిల్లా ఏర్పాటుపై
కోటి ఆశలు పెట్టుకున్న పశ్చిమ ప్రాంత వాసుల్లో అసహనం వ్యక్తమవుతుంది. ముఖ్యంగా మార్కాపురం ప్రజల్లో స్థానిక ఎమ్మెల్యే తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాగు దాటే వరకు ఓడమల్లన్న, వాగు దాటాక బడి మల్లన్న అన్నట్టు కందులు వ్యవహరిస్తున్నారనే టాక్ స్థానికంగా వినిపిస్తుంది. ఎమ్మెల్యేగా గెలిచే వరకు నిత్యం జిల్లా ఏర్పాటుపై మాట్లాడిన కందుల ఇప్పుడేంటి సైలెంట్ అయ్యారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కోటి ఆశలతో ఎదురు చూసినా అంతా కనుమరుగైనట్టే స్థానికుల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేలు వెలుగొండ ప్రాజెక్టుతో పాటు మార్కాపురం జిల్లా గురించి అధినేతపై ఒత్తిడి తేవాలి అంటూ పశ్చిమ ప్రాంత వాసులు కోరుతున్నారు. లేకుంటే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో టీడీపీకి ఎదురు దెబ్బ తప్పదనే టాక్ వినిపిస్తుంది. మరి పశ్చిమ ప్రాంత నేతలు ఇప్పుడైనా కళ్ళు తెరుస్తారా, లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాలపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం మరి.